ఎవడో ఒక పాంప్లెట్ వేస్తారు, ఒక దుర్వార్త, దానికి చెడిసేది కాదు క్రైస్తవ్యం. ఆ యేసన్న గారు చెప్పిన మాట బాగా గుర్తు. ఫలాలున్న చెట్టుకి రాళ్ళు పడితే రాజు అన్నారు. అంటే నువ్వు అభివృద్ధి అవుతున్నావు, ఫలిస్తున్నావు, వాడబడుతున్నావు అన్నప్పుడే సాతాను గారు నీ మీద ఎన్ని వేస్తాడు అన్నారు. ఆ మాటలు నాకు గుర్తు. అందుకని ఇప్పుడు ఎన్ని వచ్చినా పట్టించుకోని నేను. ఎవడెన్ని పాంప్లెట్లు వేసినా హోసన్నా మినిస్ట్రీస్ దుర్వార్తలకు చెడిసేది కాదు. పెద్దల హృదయాలను కర్రగ చేయాలని, నాయకుల హృదయాలను కర్రగ చేయాలని, సేవకుల హృదయాలను కర్రగ చేయాలని, ఏ కోణంలో ఏం చేస్తే ఏమంటే గుడారుల పండక్కో ఏమంటే బలహీనైపోతారో, హృదయాలు కరిగిపోతాయో, జడిసిపోతారో అని చెబితే ఇది జడిసే సంస్థ కాదు, ఇది జడిసే సేవకులు కాదు. సింహపు గుండె లాంటి గుండె కలిగిన వారు సహితం హోసన్నా మినిస్ట్రీస్ ఎదుట భయపడాల్సిందేను. దుర్వార్తలకు జడిసేది కాదు హోసన్నా మినిస్ట్రీ. దుర్వార్తలకు జడియదు. మనము జడిసే వాళ్ళము. ఎన్ని దుర్వార్తలు వస్తున్నాయి కరెక్ట్గా నేను చూస్తా. సరిగ్గా ఫిబ్రవరి వచ్చిందంటే దుర్వార్తలు వస్తాయి మినిస్ట్రీకి, బలహీనపరచాలని. ఎన్నో దుర్వార్తలు, కొన్నిసార్లు చేతులు ఎత్తలేని పరిస్థితులు తీసుకొస్తాయి మిమ్మల్ని. ఎన్నో దుర్వార్తలు హృదయం కరిగిపోయేటట్లు చేస్తాయి, మనస్సు అధైర్యపడేటట్లు చేస్తాయి. ఎందుకో ప్రభు చెప్తున్నారు, ఇప్పటి వరకు మీరు కొన్ని దుర్వార్తలు విని అధైర్యపడి ఉన్నారో, చేతులు పైకి ఎత్తలేకపోయారా, మోకరించలేకపోయారా, మోకరించి ప్రార్థన చేయలేకపోయారా? ప్రభు ఎందుకో రాబోయే భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని దేవుడు స్థిరపరిచింది. ఎందుకంటే దుర్వార్తలకు మీరు జడియవద్దు.